చాలామంది ఏం చేస్తారంటే ఈ నరగోస లేదా నరదిష్టి తగులుతుందని చెప్పి కాలికి తాడు కట్టుకుంటారు. బ్లాక్ తాడు ఉంటుంది. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ జనరేషన్లో ఎక్కువ ఏమండి ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీరు ఎవరిని చూడండి కాలికి పట్టీలు అంతగా ఉండవు, కానీ పట్టీలు ఉండవు, నల్ల తాడు మాత్రం కాలికి ఉంటుంది. ఎందుకట? ఏదో దిష్టి తగిలేస్తుంది. ప్రియులారా, అది కాదు. దేవుడు అంటున్నాడు చూడండి, నేను అతడు చెయ్యి పట్టుకుని ఉన్నాను కనుక అతడు నేలను పడినను తిరిగి లేస్తాడు, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. ప్రియులారా, మనం ఆత్మీయులము, దేవుణ్ణి ఎరిగినటువంటి వారం, దేవుని వెంబడిస్తున్నటువంటి వారం కనుక మరలా అపనమ్మకంతో ఏమండి లోక సంబంధమైనటువంటి దిష్టిలు, ఏమండి ఇలాంటి దోషాలు, నరఘోషాలు వద్దు. దేవుడు మనతో ఉన్నాడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉంటే ప్రియులారా, ఒకవేళ మనం అనుకున్నట్టే కనుక ఒకవేళ నరదిష్టి తగిలేసిందండి, నేను మంచి ఇల్లు కట్టుకున్నాను కనుక ఇంటి ముందున ఒకటి కడతారు. ఏంటది? దిష్టి బొమ్మ కడతారు. కొన్నిసార్లు నవ్వు వస్తుందండి. కొంతమంది ఆత్మీయుల కుటుంబంలో కూడా కొన్ని కనబడుతుంటది. ఏమండి దిష్టిలు అనేవి నమ్మకూడదు. దేవుడు మనతో ఉంటే ఏది రాదు. అయితే ఎవరైతే మనకు ఒకవేళ పాడు చేయాలనుకుంటే వారే పడిపోతారు. ఎగ్జాంపుల్ మనం చూసాం దానియేలు గారి జీవితంలో. దానియేలు యథార్థంగానే ఉన్నాడు. ఏమంటే ఒకవేళ నరులు దిష్టి నాకు తగిలేస్తుందనంటే తొడవరకు కట్టుకోవాలి నల్లతాళ్ళు. ఏమంటే ఒకళ్ళు యోబు, నేను ఎంత ధనవంతుడిగా ఉన్నాను కనుక నేను పడిపోతున్నానేమో, లేదా అనారోగ్యం వచ్చిందేమో, నా ఫ్యామిలీ పోయిందేమని చెప్పి ఏమంటే వాళ్ళంతా కట్టుకోవాలి నల్లతాడు. ఎవరు? యోబు గారు. కానీ యోబు గారు కట్టుకోలేదు. తన విశ్వాసాన్ని అసలు విడిచిపెట్టలేదు. భార్య వచ్చి ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా, దేవుని దూషించి చచ్చిపోయావు అని అంటే మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. చూడండి ఆ విశ్వాసం ఎలా ఉంది. దేవుని యొద్ద నుండి మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించతగదా? ఆ హెచ్చరిక చూడండి, ఆ వార్నింగ్ చూడండి. అది భక్తి అంటే, అది యథార్థత.